ప్రతి మనిషికి జీవితంలో ఎదగాలని ఉంటుంది. కానీ ఒదిగి ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు ఒదిగి ఉండడం వల్లే అన్ని అవయవాలు రూపుదిద్దుకుంటాయి. అందుకే ఎదగాలి అంటే ముందుగా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఎవరైనా సరే నిన్ను మాత్రమే పరిచయం చేస్తారు. నువ్వంటే ఏమిటో పరిచయం చేసుకోవాల్సింది మాత్రం నువ్వే. జీవితంలో నిన్ను విమర్శించేవారు ఎందరో ఉన్నా నువ్వు వెళుతున్న మార్గం మంచిదైతే నిన్ను ప్రశంసించేవారు కూడా ఉంటారు. వారు నీ వెనకాలే నిన్ను అనుసరిస్తారు. మనకు ఎదురవుతున్న ప్రతి వ్యక్తి నుంచి ఎంతో కొంత నేర్చుకోగలిగితే మన జీవితం ధన్యమైనట్టే. ఉన్నతంగా జీవించడానికి కావలసింది సంపాదన ఒక్కటే కాదు, సంస్కారం కూడా కావాలి. సంపాదన వేటలో పడి జీవితాన్ని అందంగా ఆనందంగా గడపడం మర్చిపోతున్నాం. ఒక్కసారి వయసు మళ్ళీపోయాక కొన్ని కోట్లు పోసినా గడిచిన కాలాన్ని తిరిగి తీసుకురాలేము. అందుకే మీ చేతిలో సమయం ఉన్నప్పుడే జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. రేపు అనే రాత ఏమిటో తెలియనప్పుడు నేడు అనే సంతోషాన్ని మాత్రం వదులుకోకండి. ధనం ఉన్న ప్రతివాడు జీవితంలో నిజమైన ధనవంతుడు కాలేడు. నీకు మనశ్శాంతి, ఆరోగ్యం లేకపోతే నీ చుట్టూ ఎన్ని సిరి సంపదలు ఉన్నా వ్యర్థమే. జీవితంలో కోరికలు పరిమితంగా ఉంటే బాధలు కూడా తక్కువగా ఉంటాయి. జీవితంలో కొన్ని సందర్భాల్లో సాహసం చేయడం అనేది తప్పనిసరి. సరైన సమయంలో నువ్వు చేసే సాహసమే నిన్ను నీ జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కిస్తుంది. జీవితం ఏ ఒక్కటి కూడా మనకు పని కట్టుకుని నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వారి ప్రవర్తన ద్వారానే మనం చాలా పాఠాలని నేర్చుకోవాల్సి వస్తుంది. నువ్వు నేర్చుకున్న అటువంటి పాఠాలే జీవితంలో అడుగడుగునా నీకు పనికి వస్తాయి. అందరూ మన ముందు నటించే వాళ్ళే. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి మనల్ని బాగా వాడుకుంటారు. ఒక్కసారి మనతో అవసరం తీరిపోయాక ఒక ఆట ఆడుకుంటారు. ఇదే ఈ లోకం యొక్క తీరు. మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మనం మాట్లాడే మాటలకే ఒక స్థాయి ఉండాలి. నువ్వు విన్నదాన్ని అంత త్వరగా నమ్మకు. ఎందుకంటే నిజానికంటే అబద్ధానికే వేగం ఎక్కువ. అవసరం ఉన్నప్పుడే నువ్వు గుర్తుకు వస్తావని ఏమాత్రం బాధపడకు. వారు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. అడవికి వెళ్ళి బ్రతికినా సరే రాముడు రాజే. జోదంలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయినా సరే ధర్మరాజు రాజే. వ్యక్తిత్వం ఉన్నవాడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో అస్సలు పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్నా రాజే. మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులవుతారు. ఈ విషయం జీవితంలో బాగా గుర్తుపెట్టుకో. అస్తమానం పక్కవారి మీద పడి ఏడ్చే మనుషులు 3 రకాలుగా ఉంటారు. వాళ్లకు అవకాశం దొరకక కొందరు, ఇచ్చిన అవకాశాన్ని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోలేక ఇంకొందరు, వాళ్లకు అన్నీ ఉన్నా సరే ఎదుటి వారి మీద పడి ఏడ్చేవారు మరికొందరు. జీవితం అంటేనే మార్పు. ఏ 2 రోజులు కూడా ఒకేలా ఉండవు. వస్తున్న మార్పును అంగీకరిస్తూ మొండిగానో తెలివిగానో ముందుకు సాగిపోవడమే తప్ప అలా కాకుండా ఆగిపోయి ఆలోచిస్తే శూన్యం తప్ప ఇంకేమీ కనపడదు. ఎప్పటి వరకైతే నువ్వు ఎదుటి వారికి నచ్చినట్లు బ్రతుకుతావో అప్పటి వరకు నువ్వు చాలా మంచివాడివి. ఒక్కసారి నీ మనసుకు నచ్చినట్లు నువ్వు బ్రతకడం మొదలు పెడితే వారి దృష్టిలో ఉన్నట్టుండి నువ్వు చెడ్డవాడివైపోతావు. నీ చేతిలో బాగా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఈ ప్రపంచాన్ని మర్చిపోతావు. నీ చేతిలో పైసా కూడా లేనప్పుడు ఈ ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. ఆశ అనేది మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం అనేది మనిషితో ఏమైనా చేయిస్తుంది. కానీ అవసరం మాత్రం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. మీరు గనక జీవితాన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే ఈ 3 ప్రాంతాలకు తప్పనిసరిగా వెళ్ళండి. అవి ఆసుపత్రి, శ్మశాన వాటిక, జైలు. నీ వద్ద ఏమీ లేవని బాధపడుతూ కూర్చోకు. ఆలోచించే మెదడు ఉంది, పని చేయడానికి కాళ్ళు చేతులు ఉన్నాయి. ఇవి చాలవా జీవితానికి నువ్వేంటో నిరూపించుకోవడానికి? అవయవ లోపాలతో బాధపడే వారే జీవితంలో ఎన్నో సాధించినప్పుడు నువ్వు మాత్రం ఎందుకు సాధించలేకపోతున్నావు? అందుకే నీ మనసుకు పట్టిన వైకల్యాన్ని వదిలించుకో. నిన్ను నువ్వు తెలుసుకో. జీవితంలో అద్భుతాలు చెయ్యి. నువ్వు చేస్తున్న పని చిన్నదని ఎప్పుడూ సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి కూడా లేనివారే అన్న సంగతిని మర్చిపోకు. మనం మన గమ్యానికి చేరుకునే మార్గంలో
ఎన్నో కుక్కలు మనల్ని చూసి మరగవచ్చు. అందుకు మనం మరింతగా ఆవేశపడిపోయి వాటి పళ్ళు రాలగొట్టి వాటికి తగిన గుణపాఠం చెప్పాలనుకుని మురికిన ప్రతి కుక్కపై రాళ్ళు విసురుతూ కూర్చుంటే మనం ఎప్పటికీ మన గమ్యాన్ని చేరుకోలేము. సముద్రాన్ని చూసి భయపడిపోయి అలలు తగ్గాక స్నానం చేద్దామనుకున్నాడట ఒకడు. బాధ్యతలన్నీ తీరిపోయాక జ్ఞానాన్ని సంపాదించుకుందాం అనుకున్నాడట ఇంకొకడు. మొదటివాడు ఎప్పటికీ ఎన్నటికీ స్నానం చెయ్యలేడు. రెండవ వాడు ఎప్పటికీ జ్ఞానాన్ని సంపాదించలేడు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారోనని అస్సలు ఆలోచించుకు. నువ్వు ఈ లోకంలోకి వచ్చింది ఒకరిని ఒప్పించడానికో మరొకరిని మెప్పించడానికో కాదు. నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా ఆనందంగా జీవించడానికి. నిన్ను తనకు ఒక బానిసలాగా మార్చుకొని బ్రతుకుతున్న బంధాన్ని జీవితకాలం భరిస్తూ బ్రతకడం కన్నా ఏది ఏమైనా సరే వారి ఎడబాటు నీకు ఎంత బాధను కలిగిస్తున్నా సరే అటువంటి బంధానికి స్వస్తి పలికి జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడమే ఉత్తమం. జీవితంలో నీకు విలువనివ్వని బంధాల వెంట పడుతూ ఆ బంధాలను ఎలాగైనా నిలుపుకోవాలన్న నీ పోరాటాన్ని ఆరాటాన్ని ఇకనైనా ఆపేయి. నువ్వు ఎంతగా ప్రాకులాడినా అటువంటి బంధాలు నిలవవు. ఒకవేళ నిలిచినా అవి జీవితకాలం నిన్ను బాధిస్తాయే తప్ప వాటి వల్ల ఏమాత్రం నీకు సుఖం దక్కదు. నువ్వు నీ జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావో ముందుగా నిర్ణయించుకో. దాన్ని సాధించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకో. నిరంతరమైన సాధననే నమ్ముకో. ఎంత కష్టపడతావో కష్టపడు. ఎలాగైనా నువ్వు అనుకున్నది సాధించి తీరాలి. ఎవరో ఏదో అన్నారని, ఇంకెవరో ఏదో అంటున్నారని నువ్వు వెళ్ళే గమ్యాన్ని మార్గాన్ని అసలు మార్చుకో. అనేవాళ్ళు 100 అంటుంటారు, చెప్పేవాళ్ళు 101 చెబుతారు. అవన్నీ వింటూ కూర్చొని వాటినే పట్టించుకుంటే చివరికి నష్టపోయేది నువ్వే. నష్టం కలిగేది నీ జీవితంలోనే. జీవితంలో నిరంతరమైన దుఃఖం అనేది ఒక మానసిక రోగం లాంటిది. అది నీకు ప్రశాంతతను ఇవ్వకపోగా నిన్ను మరింతగా కృంగతీస్తుంది. నువ్వు గెలిచేంత వరకు నీ చెవులను మూసుకో. గెలిచిన తర్వాత నీ నోటిని మూసుకో. జీవితంలో ఆవేశపడిపోయి తొందరపాటు నిర్ణయాలను అస్సలు తీసుకోవద్దు. జీవితానికి కష్టాలనేవి సహజమైనవే. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు దుర్భరంగా ఉండి ఉండవచ్చు. ఈ సమయాన కాస్తంత ఓపికగా ఉండండి. ఎటువంటి దారుణమైన పరిస్థితులైనా కొంతకాలానికి మారిపోక తప్పదు. నువ్వు చేస్తున్న పని నీకు నచ్చకపోతే నచ్చిన పని చేయడం మొదలుపెట్టు. దానికి నీ వద్ద ఏమాత్రం అవకాశం లేకపోతే చేస్తున్న పనిని ప్రేమించడం నేర్చుకో. కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకో. అప్పుడు ఆ పని నీకు ఏమాత్రం బరువుగా అనిపించదు.